అయతుల్లా అలీ ఖమేనీ చనిపోయినప్పటికీ, ఇంకొక టాప్ 3 లేయర్స్ ఆఫ్ లీడర్షిప్ చనిపోయినప్పటికీ కూడా ఇరాన్ దృఢంగా నిలబడింది. యుద్ధం దాదాపు 40 రోజుల పైన యుద్ధం చేసింది. దాంతోపాటు హార్మోజ్ జలసంధిని తన కంట్రోల్లో పెట్టుకునింది. దానివల్ల 20% ఆయిల్, 25% గ్యాసు ప్రపంచానికి ఆగిపోయింది. సో దానివల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిపోయింది. ఈ నేపథ్యంలో ట్రంప్ లేటెస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే యుద్ధాన్ని ముగించడం. యుద్ధాన్ని ముగించి గౌరవప్రదంగా బయటికి వెళ్ళిపోవడం. అది ఇరాన్ ఒప్పుకోవట్లేదు. నువ్వు యుద్ధం ఆపినా నేను ఆపనంటుంది. గల్ఫ్ దేశాల్లో కానీ, మిడిల్ ఈస్ట్లో కానీ ఉన్న అమెరికా బేసుల మీద ఇరాన్ అటాక్ చేస్తుంది. సో మరోవైపు గల్ఫ్ దేశంలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఆయిల్ అండ్ గ్యాస్ రిఫైనరీస్ మీద కూడా అటాక్ చేస్తుంది. సో ఇప్పుడు ట్రంప్ లక్ష్యం ఏంటి? యుద్ధం నుంచి బయటికి వెళ్ళడం. ఇరాన్ లక్ష్యం ఏంటి? పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ కావాలి. అలాగే ఇరాన్ మీద విధించిన ఆర్థిక ఆంక్షల్ని తీసేయాలి. ఇరాన్ ఆస్తులు, వివిధ దేశాల్లో ఉన్న ఆస్తుల్ని ఫ్రీజ్ చేసి ఉన్నది. ఆ ఫ్రీజ్ నుంచి ఆస్తులను వదిలిపెట్టాలి. నెక్స్ట్ హార్మోజ్ జలసంధిని టోల్ పెట్టి ఇక మీదట తన కంట్రోల్లో పెట్టుకొని ఒక పనామా కాలువలాగా, ఒక సూయజ్ కెనాల్ లాగా తను కూడా టోల్ వసూలు చేయాలి. ఇది ఇరాన్కున్న ఆబ్జెక్టివ్స్. సో ఈ నేపథ్యంలో ట్రంప్ సీజ్ ఫైర్ ప్రకటించడం ద్వారా ఒక రకంగా ట్రంపే గెలిచాడని చెప్పచ్చు. ఎందుకంటే ట్రంప్ యుద్ధంలోంచి బయటికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయాడు. ఈ ఇరాన్ డిమాండ్స్ ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేరలేదు ఇప్పటి వరకే. చర్చలు ఫెయిల్ అయినాయి. దాంతో ఇప్పుడు ట్రంప్ ఒక బ్లాకేడ్ని ప్రకటించాడు. ఆ బ్లాకేడ్ వల్ల ఇరాన్ ఆయిల్, ఇరాన్ పోర్టుల్లో అన్నీ కూడా బ్లాకేడ్లో ఉండడం వల్ల ఇరాన్ ఆయిల్ అనేది బయటికి పోయే పరిస్థితి లేదు. కొంతమంది చెప్పేది ఏమంటే 160 మిలియన్ బ్యారెళ్ళు ఆల్రెడీ సముద్రంలో ఉన్న ఇరాన్వి, కాబట్టి ఇరాన్కి ఇప్పుడిప్పుడే ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఖచ్చితంగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఇరాన్ ఫుడ్ గ్రెయిన్స్ లాంటివి బయట నుంచి రావాలి, చైనా లాంటి దేశాల నుంచి. తర్వాత తను ఆయిల్ చైనాకి నిరంతరం సరఫరా చేయాలి. సో ఇవన్నీ ఆగిపోయినాయి ఖచ్చితంగా. దానివల్ల ఇరాన్కి ఇమీడియట్గా 1-2 రోజుల్లో కాకపోయినా కొంతకాలం ఇలాగే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఇతర దేశాలని ఆర్గనైజ్ చేసి ఇటు యూరోప్ని, చైనాని, మిగతా దేశాలని అమెరికా మీద ప్రెజర్ తీసుకురావాలి అని డిప్లొమాటిక్గా ఇరాన్ ట్రై చేస్తుంది. ఇప్పటికిప్పుడు అమెరికా షిప్పుల మీద అటాక్ అనేది చేయట్లేదు. మరోవైపు శాటిలైట్గా అందకుండా షాడో ఫ్లీట్ల ద్వారా తన ఆయిల్ని పంపించడానికి కూడా ఇరాన్ ట్రై చేస్తుంది. దానికి ఆల్రెడీ అలాంటి నెట్వర్క్ ఉంది. సో ఈ 2 మార్గాల ద్వారా ఇరాన్ ఇప్పుడు ఈ బ్లాకేడ్ని ఎదుర్కోవాలని ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ మళ్ళీ ఇరానే నాకు చర్చలకి రమ్మంటుంది, 2 రోజుల్లో చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ పాకిస్తాన్లోనే జరుగుతాయనేది ప్రకటించాడు. జేడీ వ్యాన్స్ కూడా ప్రకటించాడు. సో ఆల్రెడీ అమెరికా లక్ష్యం ఏంటి? యుద్ధం నుంచి మర్యాదపూర్వకంగా బయటికి వెళ్ళిపోవడం. అది అమెరికా వెళ్ళిపోయింది. అమెరికాకి డ్యామేజ్ జరిగిందంటే ఖచ్చితంగా కొంత డబ్బుల రూపంలో కానీ, మిలిటరీ రూపంలో కానీ, పైగా ఇమేజ్ రూపంలో పెద్ద డ్యామేజ్ అయితే జరిగింది. కానీ ఇరాన్కి అంతకంటే కూడా డ్యామేజ్ జరిగింది. ఇరాన్ ఇప్పుడు కోలుకోవాలంటే నిన్న వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది మినిమం 7 ఏళ్ళు పడుతుంది. 7 ఏళ్ళు అంటే మళ్ళీ రికవరీ కావాలంటే ఈ బ్లాకేడ్ కానీ కంప్లీట్గా విధిస్తే ఇరాన్కి దెబ్బ తగులుతుంది. దాంతోపాటు ఆంక్షలు కానీ తీసివేయకపోతే ఇరాన్ 7 ఏళ్ళు కాదు కదా, ఇంకా 10-15 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. సో ఈ ఓవరాల్ సిచ్యువేషన్లో ప్రజెంట్ అయితే ట్రంప్దే పై చేయిగా కనబడుతుంది. ఇరాన్ మీద చైనా కూడా ఒత్తిడి చేస్తుంది, అంటే కాంప్రమైజ్ అయ్యి డీల్కి రమ్మని. ఎందుకంటే చైనా గల్ఫ్ దేశాలతో కూడా కొంత మంచి సంబంధాలను మెయింటైన్ చేస్తుంది. మరోపక్క యూరోపియన్ దేశాలు కూడా ఇరాన్ మీద ఒత్తిడి చేస్తున్నాయి హార్మోజ్ని వదలమని. సో ఈ నేపథ్యంలో ఇరాన్ మీద ఎక్కువ ప్రెజర్ కనబడుతుంది. ట్రంప్ కొంత రిలీవ్ అయినట్టుగా కనబడుతుంది. ట్రంప్ మీద మొన్నటి వరకు ప్రెజర్ ఉంది. ఇప్పుడు సీజ్ ఫైర్ తర్వాత మళ్ళీ ట్రంప్ ఇరాన్ మీదకి యుద్ధానికి వెళ్తే తప్ప అదర్వైజ్ ట్రంప్కి ఇబ్బందులు లేవు. మెల్లగా ట్రంప్ ఇలా డ్రాగ్ ఆన్ చేసుకుంటూ పక్కకి వెళ్ళిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. దీనివల్ల ఆల్రెడీ బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ తగ్గిపోయినాయి. నిన్న అమెరికా కంట్రోల్లో ఉన్న హార్మోజ్ నుంచి దాదాపు 20 షిప్లు పోయినాయి.
సో కాబట్టి చైనా కూడా పెద్ద ఒత్తిడి చేయదు. చైనా గోల్ ఏంటి? తన ప్రయోజనాలకి భంగం కలిగించకుండా ఉండడం. అది అమెరికా కలిగించట్లేదు.